దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు అంది సత్యం గారు. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, నవనీత్ రాణా చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఈ 20 మంది పిల్లలను కానండి మేమేమైనా అడ్డుకుంటున్నావా అని చేసిన వ్యాఖ్యలు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటారు? అండ్ మోరోవర్ ఇవి అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ఏమన్నా ఎఫెక్ట్ చూపుతుందంటారా? నవనీత్ కౌరు అసదుద్దీన్ మాట్లాడిన అన్ని పచ్చి అబద్ధాలు. ఇద్దరు మాట్లాడినవి కూడా పచ్చి అబద్ధాలు. ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పదవులు అనుభవించటం, లేకపోతే అధికారంలో ఉండటం, శాశ్వతంగా వాళ్ళ ఓటర్లు వాళ్ళకే ఉండాలనుకోవడం, ఇటువంటి స్వార్థపూర్వమైనటువంటి హైడింగ్ కాజెస్ పెట్టుకొని ఇటువంటి విశ్లేషణలు చేస్తున్నారు. ఒక సోషల్ సైంటిస్టుగా నేను నిజాలు చెప్తా. ఏమిటంటే ఇవాళ అత్యధిక ముస్లింలు ఉన్నటువంటి కేరళలో జనాభా గ్రోత్ రేటు 0.5%. భారతదేశంలో అన్నిటికన్నా పాపులేషన్ తక్కువ గ్రోత్ రేట్ ఉన్నది కేరళలోనే మనం చూసాం. దాన్ని చూసి జనాభా తగ్గించాలనుకున్న గత 50 ఏళ్లుగా దాన్ని చూసి దక్షిణ భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ ఇన్స్పైర్ అయ్యి వీళ్ళ జనాభా కూడా బిలో 1% గ్రోత్ రేట్ ఉంది. తర్వాత మతాలకు అతీతంగా మతాలు ఉన్నప్పటికీ, హిందూ మత బలంగా ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, ఒరిస్సా ఈ రాష్ట్రాల యొక్క జనాభా గ్రోత్ రేటు ఒకప్పుడు 2.5% ఉంది. భారతదేశంలో అత్యధిక గ్రోత్ రేటు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. సోషల్ సైంటిస్టు ఈ 4 రాష్ట్రాలకు కలిపి ఒక పేరు కూడా పెట్టారు, బీమారో స్టేట్స్ అని. ఎక్కడైనా సోషల్ సైన్సెస్లో ఏదైనా జర్నల్లో ఆర్టికల్ రాస్తే వాళ్ళు ప్రతి రాష్ట్రం పేరు రాయకుండా బీమారో స్టేట్స్ అంటారు. బిఐ బీహార్, తర్వాత ఎంఏ మధ్యప్రదేశ్, ఆర్ఓ రాజస్థాన్, ఒరిస్సా ఇలా ఇట్లా నామకరణం చేసి ఎందుకు ఇట్లా పెట్టారంటే అమాయకత్వం ఎక్కువ ఉంది, మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. దాంతో జనాభా గ్రోత్ రేటు 25%, 2.5-3% గ్రోత్ రేటు ఉందని చెప్పేసి ఆ రాష్ట్రాలకు పేరు పెట్టారు. కాబట్టి ఇవాళ ముస్లింలు ఉంటే ఎక్కువ పెరిగింది, హిందువులు ఉంటే తక్కువ పెరిగింది, లేకపోతే మత నమ్మకాలతో ఎక్కువ పెంచుతున్నారు. అటువంటి జాడ్యం ఉన్న వాళ్ళు రెండు వైపులా ఎంతో కొంతమంది ఉంటారు, 5%, 10%. మోడర్నైజ్ అవుతా ఉంటే, సొసైటీ మోడర్నైజ్ అవుతా ఉంటే, టెక్నాలైజ్డ్ అవుతా ఉంటే, ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటే అన్ని మతాల్లో కూడా గత 50 ఏళ్లుగా జనాభాని తగ్గించుకునే ప్రయత్నం చేశారు కుటుంబాలు. ఎందుకు తగ్గించుకునే ప్రయత్నం చేశారంటే కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంటే పేదరికం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంటే ఉపాధి తగ్గిపోతుంది, కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంటే సాధటం కష్టం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి క్యాంపెయిన్ కాకుండా ఎడ్యుకేషన్ తోటి ఒకప్పుడు 2.5% గ్రోత్ రేట్ ఉన్న ఇండియన్ పాపులేషన్ గ్రోత్ రేటు ఇప్పుడు 0.9% తగ్గింది. అంటే అచ్చువయం మనం జనాభా తగ్గించుకోవాలి, 1% ఉంటే ఐడియలు అని చెప్పేసి మనం తగ్గించుకోగలిగాం. కాబట్టి ఇవాళ ముస్లింలు అయితే గ్రోత్ రేట్ ఎక్కువ, హిందువులు అయితే గ్రోత్ రేట్ తక్కువ. ఇవి నిజమే కావచ్చు, కానీ 0.1% నిజం, 1% కూడా కాదు, 0.1% నిజం. ఎందుకు ఆ నిజం అంటే స్లైట్గా ఒక 0.1% ముస్లిం గ్రోత్ రేట్ ఎందుకు ఎక్కువ ఉందంటే ఎక్కడైతే అమాయకత్వం ఉంటుందో అక్కడ ప్రజలు ఎక్కువ ఉంటే అక్కడ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. ఇవాళ నేను చెప్పినటువంటి బీమారో స్టేట్స్లో ముస్లిం తోటి కాదు హిందువుల్లో కూడా అమాయకత్వం ఉంది. కాబట్టి ఫ్యామిలీ సైజ్ ఎక్కువ ఉంది, గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది, 2.5%. అలా ఆ 4 రాష్ట్రాల్లో 2.5% గ్రోత్ రేటానికి ముస్లిం కారణం కాదు, హిందువులు కారణం కాదు, అమాయకత్వం కారణం. దాంతో ఆ స్థాయిలో పెరిగింది. సౌత్ ఇండియాలో బిలో 1% ఎప్పుడో ఒక 10 ఏళ్ల కింద అచీవ్ కావడానికి ముస్లింలు కారణం కాదు, కేరళ 0.5 ఉంది, హిందువులు కారణం కాదు. ఈ 4 రాష్ట్రాలు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చైతన్యమే ఆదర్శంగా తగ్గించినని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అనేకసార్లు అవార్డులు ఇచ్చింది కూడా. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఫ్యాక్ట్స్కి అనుగుణంగా మనం ఆలోచించాలి తప్ప ఇంకో విధంగా ఆలోచిస్తే ఆ ఆస్పెక్ట్లో అది వాళ్ళ స్వార్థంతో ఆలోచించినటువంటిదే. కాబట్టి ఫస్ట్ పాపులేషన్ గ్రోత్, వాళ్ళ రాజకీయాల తర్వాత మాట్లాడదాం, ఇద్దరు రాజకీయాలు. కానీ సోషల్ సైన్స్ ఆస్పెక్ట్లో లేదా డెమోగ్రఫిక్ స్టడీస్ యొక్క ఆస్పెక్ట్లో ఇది నిజమైనటువంటి ఫ్యాక్ట్స్. తర్వాత రెండవది, తొందరలే ముస్లింలు హిందువులు దాటైపోతున్నారు 2050 కన్నా.
అంటే కాదు, నిజం కాదు. ఇదే స్టాటిక్, అంటే యాజ్ ఆన్ టుడే ఇక మార్పు లేదు అనుకుంటే ముస్లిం పాపులేషన్ హిందూ పాపులేషన్ దాటేయటానికి 270 సంవత్సరాల తర్వాత దాటేస్తుంది. అంటే 8 తరాల తర్వాత దాటేస్తుంది. 10 ఏళ్లలో దాటైపోతుంది, 20 ఏళ్ళ దాటైపోతుంది, కరెక్ట్ కాదు. ఎకనామిస్టులు క్యాలిక్యులేట్ చేశారు 270 సంవత్సరాల తర్వాత దాటేస్తుంది. ఇదే కండిషన్స్ ఉంటాయి, కానీ ఇదే కండిషన్స్ ఉండవు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చే నాటికి వాటికి 70 ఏళ్లలో ఎన్ని మార్పులు వచ్చినాయి మనలో, ఎంతమంది ఎడ్యుకేట్ అయ్యారు. కాబట్టి కొన్ని మూర్ఖపు నామ్స్ ఉన్నాయి. ఇవాళ ముస్లింలో 2 భార్యలు, 3 భార్యలు, 4 భార్యలు చేసుకోవటం అనేటువంటి, అందులో కూడా బాగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు చేసుకోవట్లేదు. కాబట్టి అట్లాగే హిందువుల్లో కూడా 2 భార్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా ఒక భార్య పిల్లలు పుట్టలేదు ఇంకో భార్య చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. హిందువులు తక్కువ ఉండొచ్చు, ముస్లింలు ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఈ దుస్సంప్రదాయాలు తప్ప దీని ఆబ్జెక్టివ్ తోటి చేసుకుంటున్నారు అనేది కూడా నిజం కాదు. కాబట్టి ఇవాళ ఇండియన్, మీరు ఏ స్టేట్స్ అయినా మీరు కంపారిటివ్ స్టడీ చేయండి. మత ఆధారంగా అంటే ఆ మత ఆధారం కాదు, వెనకబాటు ఆధారం. ఏ వెనకబాటు ప్రాంతంలో అయితే ఏ మతాలు వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో కానీ, దళితులున్న ప్రాంతాల్లో కానీ ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది. ఓసీలు ఉన్న దగ్గర లేదు, కానీ అన్ని మిళితం చేస్తే 2.5 ఉంది. దానికి కారణం మతం కాదు, డెవలప్మెంట్లో తేడా. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే మనకు నిజాలు అవుపడతాయి. కాబట్టి ఇది ఒక పక్కకు పెట్టి వీళ్ళు హిందూ వైరుధ్యం, ముస్లిం వైరుధ్యం అని ఎవరి దగ్గర ఆర్గ్యుమెంట్లు వాళ్ళు చేసి దీన్ని కన్సాలిడేట్ చేసుకొని శాశ్వతంగా వాళ్ళ అధికారంలో ఉండటానికి, లేకపోతే వాళ్ళ ఇంపార్టెన్స్ పెంచుకొని వాళ్ళ మతం వాళ్ళు ఇంకో పార్టీకి పోకుండా, వాళ్ళ మతం వాళ్ళు ఇంకొక రాజకీయ పార్టీకి పోకుండా వాళ్ళ వైపే కన్సాలిడేట్ చేసుకోవటానికి ఇలా వైరుధ్యాన్ని పెంచి మాట్లాడుతున్నారు. ఇది దేశానికి నష్టం.